రిజల్ట్స్ చూడాలా వద్దా? నాకు పిఠాపురం నన్ను గెలిపిస్తా లేదా? ఓకే, ఏం లేదు నేను అనుకుంటున్నా, ఓడిపోయినప్పుడు నేను ఆ రోజు కూడా టీవీలు చూడాల. నేను ఒకటే పెట్టుకున్నా, టీవీలో చూడాలా లేదా నేను కూర్చొని ఆలోచిస్తా ఉన్నా. నాకేమనిపించిందంటే కూటమి అఖండ మెజారిటీతో గెలవబోతున్నది నాకు అర్థమైంది, నాకు తెలుసు. నేను ఏమి టీవీ చూడను, నేను ఒకరిని కూర్చున్నా, ఏదో పుస్తకం చదువుకుంటా ఉన్నా. ఎవరన్నా సరే వచ్చి నాకు చెప్పండి, మనం కూటమి గెలిచింది, జనసేన మొత్తం అన్ని స్థానాలు గెలిచింది, పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలిచాడు, ఈరోజు ఇవి చెప్పండి. నేను చూడలా. ఎందుకు చూడలేదంటే నేను నా మనసుకి ఎట్లాంటి సంకేతాలను పంపదలుచుకోలే, టెన్షన్ పడదలుచుకోలే. నాకు అనిపించింది నా కర్మ నేను బాగా చేశాను, నా బాధ్యత నేను సరిగ్గా నిర్వర్తించా, వెనకడుగు ఇలా నిలబడ్డా. భగవంతుడు నా చేతులు ఏదిస్తే అదే అనుకున్నాను, కానీ అఖండ విజయం ఇచ్చాడు భగవంతుడు. ఇదే పిఠాపురంకి వచ్చి నేను సనాతన ధర్మాన్ని చాలా బలంగా పాటించే వ్యక్తిని, చాలా బలంగా పాటిస్తాను. అలాగే అన్ని మతాల్ని సమానంగా గౌరవించాను. అదే మన పిఠాపురంలో బంగారు పాపం దర్గా దగ్గరికి వెళ్ళాను. అక్కడ లోపలికి వెళ్తే ఎంత బలమైన నాకు ఒకసారి శక్తి అనిపించిందంటే, లోపల మొత్తం ఆలోచనలు ఆగిపోయినాయి. చూడటానికి కరెక్ట్గా ఇంతే ఉంది, 3 అడుగులు కూడా లేదు, 2 అడుగులే ఉంది ఆ దర్గాకి, దానికి లోపలికి వెళ్తే స్థలం. ఎంత శక్తివంతంగా అనిపించిందో నాకు. అలాగే నేను మన ఉప్పాడ యాత్ర మనకి మీటింగ్కి వెళ్తా ఉంటే ఒక తల్లి ఒక బైబుల్లోని ఒక ప్రార్థన చదువుతూ ఉంటే నేను కదిలిపోయాను. ఆ తల్లి పాదాలకి నమస్కారం పెట్టాను. అలాగా ఒక మతం కాదు, ఒక కులం కాదు, అందరూ కలిసి ఎంత ఘనమైన విజయాన్ని నాకు ఇచ్చినందుకు నాకంటే వయసులో ఉన్న పెద్దలందరికీ కూడా నా పాదాభివందనాలు. అంత గొప్పగా దీవించారు. ఈరోజు మీరు అందించిన ఈ విజయం నాకు దేశ చరిత్రనే తిప్పగలిగే అంత శక్తినిచ్చింది నాకు. అంటే దేశం కోసం పనిచేయడానికి శక్తినిచ్చింది విజయం. ఒక్కొక్కసారి ఎంత దెబ్బలు తిన్నా చిన్నపాటి విజయం, ఒక చిన్నపాటి వెన్ను మీద సున్నితంగా తట్టు, నాకు అలాంటి బలమైన నాకు మీరు నిలబడ్డారు, నేను మర్చిపోలేను. నేను చాలాసార్లు చెప్తాను, నా కడ వరకు, నా ఆఖరి శ్వాస వరకు నేను ప్రజల కోసమే పనిచేస్తాను. నేను అలాగే అయిపోగానే వచ్చేద్దాం అనుకున్నాను, లోపల ఉబలాటం వచ్చింది, సంతోషం వచ్చింది.